నమస్తే, వెల్కమ్ టు ఆర్ మీడియా. నా పేరు ప్రదీప్. రీసెంట్గా చూసుకున్నట్లయితే తిరుమల లడ్డు వివాదం చాలా తీవ్ర విమర్శలనే ఎదుర్కొంటుంది. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం రెండు మాటలు యుద్ధం చేసుకుంటున్నాయి. ఒక పక్క పవన్ ప్రాయత్తిక్ష దీక్ష అంటూ ఆయన నిన్న వారాహి సభ అంటూ తిరుపతిలో ఒక సభ పెట్టారు. సనాతన ధర్మం గురించి ఆయన చాలా విషయాలు చెప్పారు. అటు తమిళ్లోను, హిందీలోను, ఇంగ్లీష్లోను, తెలుగులోను పలు భాషల్లో ఆయన ప్రసంగించే ప్రయత్నం చేశారు. ఇక్కడ హాట్ టాపిక్ ఏంటంటే రీసెంట్గా ఈరోజు సుప్రీంకోర్టు కూడా దీనిపైన కీలక గైడ్లైన్స్ ఇచ్చింది. ఈ లోకల్ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కి సుప్రీంకోర్టు అనుమతించలేదు. ఆ స్వతంత్ర దర్యాప్తు సిబిఐ నేతృత్వంలో సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాలని, దాంట్లో ఇద్దరు సిబిఐ ఆఫీసర్స్, ఇద్దరు స్టేట్ పోలీసు ఆఫీసర్స్, ఒకరు ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండాలని, సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండాలని సుప్రీంకోర్టు కీలక గైడ్లైన్స్ ఇచ్చింది. దీంట్లో ఎలాంటి రాజకీయ జోక్యాలు ఉండకూడదని, రాజకీయ పార్టీలు ఇకపై విమర్శలు చేయకూడదని కూడా కీలక గైడ్లైన్స్ ఇచ్చింది. ఇందులో ముఖ్యమైన కీలక అంశం ఏంటంటే పవన్ రీసెంట్గా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. పవన్తో పాటు ఆయన ఇద్దరు కూతుర్లు ఆద్య, అంజని ఇద్దరు వెళ్ళారు. అంజని క్రిస్టియన్ కావడంతో ఆయన డిక్లరేషన్ కూడా ఇచ్చారు. అంజని అనే పవన్ కళ్యాణ్కి ఎవరైతే ఉన్నారో రెండో కూతురు. అంజని ఎప్పుడు స్క్రీన్ పై ఎప్పుడైనా పబ్లిక్లోకి రాలేదు. ఎప్పుడు ఆద్య అయితే మన ప్రమాణ స్వీకారం అప్పుడు అటు ఇటు పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు. కానీ అంజని గారు ఫస్ట్ టైం స్క్రీన్ పైకి రావడం. ఇది ఎందుకు? ఓన్లీ ఈ తిరుమల ఇష్యూ నడుస్తుంది కాబట్టి డిక్లరేషన్. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ డైవర్ట్ చేయడం ఇష్టం లేదని ఆ డిక్లరేషన్ కోసమే అంజనీని రంగంలోకి దింపారనేది ఒక విమర్శ నడుస్తోంది. ఎందుకంటే ఎప్పుడు కానీ ఆయన పార్టీ పెట్టి ఇన్నేళ్ళు అవుతోంది, ఎక్కడా కానీ ఆద్య అయితే 1-2 సార్లు ఎక్కడన్నా కనిపించే ప్రయత్నం చేశారు. కానీ అంజని ఇప్పటి వరకు అసలు ఆయనకు అంత పెద్ద కూతురు ఉందని కూడా ఎవరికి తెలియని పరిస్థితి. రేణుదేశాయికి, పవన్ కళ్యాణ్కి అకీరా, ఆద్య ఇద్దరు సంతానం. దాని తర్వాత ఆయన రష్యన్ ఎవరైతే తీన్మార్లో ఒక ఐటమ్ సాంగ్ చేశారో రష్యన్ అమ్మాయి, ఆమెని అన్నా లెజినోవా, ఆమెతో వివాహం చేసుకున్నారు. ఇక్కడైతే ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది. అంజని ఓన్లీ డిక్లరేషన్ కోసమే తిరుమలకు తీసుకొచ్చారా, జగన్ ఇరకాటంలో పెట్టడానికే తిరుమలకు తీసుకొచ్చారా? ఎందుకంటే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని చాలా ఇటు హిందూ సంఘాలు కానీ బీజేపీ వాళ్ళు కానీ చాలా డిమాండ్ చేశాయి. ఒకంత ఘర్షణ వాతావరణమే నెలకొంది. ఆ టైంలో చూసుకున్నట్లయితే తిరుమలలో టీటీడీ తరపున బోర్డులు కూడా వెలిసాయి డిక్లరేషన్ ఇవ్వాలని. డిక్లరేషన్ అంటే నార్మల్గా ఎక్కడ బోర్డులు తరచుగా కనపడవు అనమాట. డిక్లరేషన్కి సంబంధించిన అంశాలు, దాని రూల్స్ ప్రకారం, దాని రూల్స్ గురించి ఇవన్నీ మొన్న జగన్ వస్తున్నారనే నేపథ్యంలో డిక్లరేషన్ వివాదం నడిచింది. దీన్ని ఇప్పుడు పవన్ కౌంటర్గా అంజనీని తీసుకొచ్చి డిక్లరేషన్ ఇప్పించడం, ఇదంతా ఒక మైండ్ గేమ్లో భాగంగానే నడుస్తుంది. దీని వెనక కేంద్ర ప్రభుత్వం ఏమైనా అమిత్ షా, మోడీ గారి హస్తం ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం దశాబ్దాలుగా చూసుకున్న కులాల మధ్య ఎక్కువ రాజకీయం నడుస్తూ ఉంటుంది. అటు కమ్మ, కాపు, రెడ్డి, బీసీల కులాల మధ్య నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా కులాలను నమ్ముకుంటే తమ పని అయిపోయినట్లే అని నెక్స్ట్ మత రాజకీయాలకు ఏమన్నా స్టెప్ వేస్తుందో కేంద్ర ప్రభుత్వం? ఎందుకంటే ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసింది టీడీపీ కానీ జనసేన కానీ లడ్డు అపవిత్రమైంది, కల్తీ జరిగింది అని స్టార్ట్ చేసి, దాని తర్వాత ఇప్పుడు ఆయనే చెప్తున్నారు మేము లడ్డులో అపవిత్రం జరిగిందని ఎక్కడా చెప్పలేదు, సనాతన ధర్మం అని ఆయన చెప్తున్నారు. మరి ఇది చూడాలి. లడ్డు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లడ్డు అంశం పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తెర మీదకి హిందూ ధర్మము, సనాతన ధర్మము వచ్చింది. ఎందుకంటే రీసెంట్గా కేంద్రం ఒక చెప్తోంది ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి కూడా ఆయన ఆ వక్ఫ్ బోర్డుకు రద్దు చేయాలని. ఈ తరుణంలోనే పవన్ ఒకటి చెప్పారు, అది హిందూ పరిరక్షణ సమితి అని, సనాతన ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పారు. దీనికి సంబంధించి ఏమన్నా దానికి కౌంటర్గా కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకురావడానికి చూస్తోందా, పవన్ని పావుగా వాడుకుంటుందా? చూడాలి మరి ఏం జరుగుతుంది.